హాయ్ అండి. తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఈ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాయి. కొత్త రకం తర్బూజా అంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చిందనండి. మన మొత్తం అంతా కూడా ఏలేస్తుంది. ఎవరు చూసినా అవే తీసుకుంటున్నారు. ఇవైతే కొన్ని సేల్ చేసుకుని అయితే తీసుకువెళ్ళాము. యాక్చువల్గా ఇది ప్లేస్ వచ్చేసి గుంటూరు అనమాట. అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఆవిడ యూఎస్ నుంచి వచ్చారు. సో అమ్మ ఒకసారి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళాను. నియర్ బై సరౌండింగ్స్లోనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. సో ఆ దగ్గరలోనే వాళ్ళ హౌస్ కూడా అనమాట. సో అక్కడి వరకు ఎట్లానే వెళ్ళాను కదా అని చెప్పి అమ్మకైతే ఆంటీకి అప్ చెప్పేసి నేనైతే ఏదైనా ఒక వీడియో చూద్దాం, హాస్పిటల్కి అయితే ఎప్పుడు విజిట్ చేయలేదు, జస్ట్ బయట నుంచి చూద్దామనే కాన్సెప్ట్తో నా వేలో నేను అమ్మని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి నేను వీడియోస్ అయితే తీసుకుంటూ బయటకు వచ్చాను. అసలు హాస్పిటల్ అట్మాస్ఫియర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. చాలా బాగుంది. చాలా రీజనబుల్ ప్రైస్కి చేస్తున్నారని తెలిసింది. చాలా మంచిగా టేక్ కేరింగ్గా చేస్తున్నారని కూడా తెలిసింది. నియర్ బై సరౌండింగ్స్ వాళ్ళు తెలియని వాళ్ళైతే విజిట్ చేసి వెళ్ళండి. అండ్ అక్కడి నుంచి అవే కానీ ఆ కొండలు కానీ అవైతే చాలా ఎక్సలెంట్ అట్మాస్ఫియర్, పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఆల్మోస్ట్ అట్లానే కొండలతోనే ఉంటుంది. సో నాకు మళ్ళీ అది చూశాననే ఫీల్ అయితే నాకు వచ్చింది. సో ఇంకా అమ్మ అయితే ఫోన్ చేసింది, ఎక్కడున్నావు రా, చాలాసేపు అయింది, నేను రిటర్న్ వెళ్ళాలి కదా రా తీసుకువెళ్ళు అని. సో ఇంకా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాను. అమ్మ కోసం అయితే తీసుకుని వెళ్ళేటప్పుడు దారిలో ఒక క్యాబ్ ఎక్కాను. అక్కడైతే నాకు చిన్ని పాప క్యూట్గా కనిపించింది. ఎక్కడున్న పిల్లలు పెచ్చి కదా, బుడదాంతో అయితే ఒక 5 minutes ఆడుకున్నాను. అమ్మనైతే రీచ్ అయిపోయి రిటర్న్ స్టార్ట్ అయ్యే టైంకి ఒక అమ్మాయి అడుక్కునే అమ్మాయి కనిపించింది. అమ్మాయికి డబ్బులే కావాలంటే, ఏదో చేతిలో ఒకటి ఉంటే ఇచ్చాను తినమని, అది కాదంట, అమౌంటే ఇవ్వాలంట. అదే ఇమ్మని అడుగుతుంది. అయ్యో అనుకున్నాను ఇంక నేను. ఇంకా రిటర్న్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అమ్మని తీసుకుని రిటర్న్ స్టార్ట్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. జస్ట్ మీతో షేర్ చేసుకున్నాను.